ఇప్పుడు మీరు చూడబోయేది ఒక పరిపూర్ణ ప్రకృతి వ్యవసాయ క్షేత్రం. జీవన వైవిధ్యంతో కళకళలాడుతూ కోళ్ళు, ఆవులు, ఎద్దులు, వానపాములు, సూక్ష్మజీవులు చేస్తున్న సమీకృత సేద్యం. ఎంత డబ్బు ఇచ్చి కొందామన్నా మంచి ఆహారం దొరకడం లేదనే కూరగాయల వ్యాపారస్తుడి అంతర్మదనం నుండి వచ్చిన ఆలోచనకు ప్రతిరూపమే ఈ సమీకృత జీవన సేద్యం. విషపూరిత రసాయనాలు వినియోగించి పండించిన ఆహార పదార్థాల గురించి ప్రజలకు అవగాహన కలిగిస్తూ తాను కూడా ప్రకృతి వ్యవసాయం చేస్తూ తన తోటి రైతులకు స్ఫూర్తి నింపాలనే తపనతో గత 3 సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు ఈ రైతు. ఎద్దుగానుగు నూనెలు, కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు తన వ్యవసాయ క్షేత్రం వద్ద అమ్ముకుంటూ నగరాల వైపు తరలిపోతున్న యువతకు పల్లెలోనే ఉంటూ హుందాగా సంపాదించుకోవడం ఎలాగో చూపిస్తూ మార్గదర్శి అవుతున్నారు ఈ రైతు. పల్నాడు జిల్లా చిలకలూరుపేట మండలం లింగంగుంట్ల గ్రామంలో శ్రీ గుడిపల్లి నాగభూషణం గారు నిర్వహిస్తున్న ఈ ప్రకృతి వ్యవసాయ క్షేత్రం వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. కృష్ణమందే జగద్గురం. ముందుగా సస్యశ్యామలం యూట్యూబ్ ఛానల్ వారికి ధన్యవాదాలండి. ఎందుకంటే ప్రకృతి వ్యవసాయం చేస్తూ మంచి ఆహారాన్ని సొసైటీకి అందించేదానికోసం అక్కడక్కడ రైతు సోదరులు ముందుకొచ్చి ఉన్నారు. అయితే ఎవరు ఎక్కడున్నారనేది ఎవరికి తెలియదు. వాళ్ళందరినీ కూడా ఈ సస్యశ్యామలం యూట్యూబ్ ఛానల్ ఒకటి పెట్టి సారు వీళ్ళందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి కస్టమర్లకి దగ్గర చేశారు. మొత్తం ఎన్ని ఎకరాల్లో చేస్తున్నారు సార్ ఈ ప్రకృతి వ్యవసాయం? మొత్తం ప్రకృతి వ్యవసాయం దీని వరకు 2.5 ఎకరం అండి. ఇది ఈ 2.5 ఎకరాల్లో ఆకుకూరలు కానీ, కూరగాయలు కానివ్వండి, పళ్ళు కానివ్వండి, పళ్ళు ఒక 3-4 రకాలు పెట్టారండి. కూరగాయలు ఒక 15 రకాలు ఉన్నాయి. అన్ని కూరగాయలకు అన్ని రకాలు పెట్టినట్టే. మనం నాగభూషణ్ గారు ప్రధానంగా మీది ఇదే వ్యాపారమా, ఇంకా వేరే వ్యాపారం ఏమైనా ఉందా? వ్యాపారం నాది కూరగాయల వ్యాపారం అండి. నాది ఫస్ట్ నుంచి చిలకలూరుపేటలో నాది కూరగాయల హోల్సేల్ వ్యాపారం. హోల్సేల్ అంటే రైతులు పండిస్తే నేను అమ్ముతుంటా. హోల్సేల్ వ్యాపారస్తుండి. నాకు ఫస్ట్ కానీ కూడా ఒక మంచి ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యకరమైన ఆహారం తినాలి. ఎందుకంటే మా పెద్దలను చూస్తే నేను మా నాన్నగారు దాదాపు 70-80 సంవత్సరాల వయసు, నా పెళ్ళై నా పిల్లలు పుట్టేంతవరకు కూడా వాళ్ళు మాకు తోడుగా ఉన్నారు. ఇవాళ జనాన్ని చూస్తే చిన్నపిల్లల వయసులోనే అందరూ అంతరించిపోతున్నారు, అనారోగ్యం పాలైపోతున్నారు. అంటే ప్రత్యేక మా ఫీల్డ్ కాడికి వచ్చరికి ఏదో కొద్ది కష్టం చేసేవాడు ఉంటే పని చేసుకొని పోతుంటారు. మా ఫీల్డ్ అట్టాడిది. ఈ కూరగాయలు, ఫ్రూట్స్, పూలు, చేపలు ఇవన్నీ కూడా ఏంటంటే దాని చదువు సందులతో పని లేదు. అలా ఉండేటువంటి మా ఫీల్డ్లో మంచి ఆహారం మీద నేను ఆలోచన చేసేవాడిని బాగా. ఈ మంచి ఆహారం అనేది రైతులతో నేను చేసేటప్పుడు రైతులు అడిగేవాడిని, విపరీతంగా మందులు కొడుతున్నారు కదా, ఇది లేకుండా కాస్త ప్రయత్నం చేయొచ్చు కదా అని. అలా చేయడం కోసం చాలామంది రైతులకి నేను పొలంలో వ్యవసాయానికి రాకముందు చాలామంది రైతులకి నేను ఊరకనే కొన్ని ఇప్పించా. పొలాలకు కూడా పెట్టుబడి పెట్టి నేనే వేయించా. ఓకే, రాలా ఏమి. కారణం ఏంటంటే ముందు పొలాన్నే సారంగా తయారు చేయాలి. వాస్తవంగా ఇది నిర్జీవం అయిపోయింది భూమి అనేది. భూమిలో బలం లేదు, శక్తి లేదు, అన్ని అవయవాలు ఉన్నాయి. పక్షవాతం వచ్చిన మనిషి ఏమైపోతాడు, చేతి కాళ్ళకు పడిపోద్ది, ఉంటాయి కానీ పనిచేయవు. అట్లా భూమి కూడా నిర్జీవం అయిపోయింది. భూమిలో ఉండాల్సిన శక్తి లేదు. ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి కూరగాయల వ్యాపారం చేస్తున్నారు మీరు? కూరగాయలు నా చిన్నప్పటి నుంచి కదా, అప్పుడు నాకు చదువు లేదండి. సో అక్కడి నుంచి మీకు ఎన్ని పురుగుల మందులు ఉన్న కూరగాయలు అమ్ముతున్నామని చెప్పేసి ఒక బాధ మనసులో. ఆ బాధ ప్రకృతి వ్యవసాయం ప్రమోట్ చేయాలని చెప్పేసి అని మీరు ట్రై చేసినా కూడా వల్ల కాలం రైతులు సహకరించి మీరే డైరెక్ట్ రంగంలో దిగారు. ఇక్కడ వచ్చేసి నేనే తీసుకోవడం జరిగింది. కనీసం ముందు నేను తినాలి కదా, అదే తర్వాత జనాల సంగతి. ముందు నేను తినాలి. సంపాదించుకున్న వ్యాపారం నుంచి 10 రూపాయలు సంపాదించుకున్నాం. మంచి ఆహారం తినలేకపోతేనే చాలా బాధ అనమాట నాకు. దానికోసం అని చెప్పి ఆవుల కాడికి వచ్చేది. ముందు ఆవులు తీసుకున్నాను. ఆవుల కాడికి ఆవు పాలు కావాలి. ఆవు పాలు దొరకవు కాబట్టి ఆవులను కొనుక్కున్నాం. ఆవులను పెంచుతూ మాకు వాటర్ ప్లాంట్ ఉంది, అక్కడ ఆ గోశాల పెట్టాం. ఇక ప్రకృతి వ్యవసాయానికి రావాలి అంటే కావాల్సింది ఏంటంటే ప్రధానమైనది గో సంపద. ఆవు పేడ, ఆవు పంచమే కావాలి. ప్రతిమ ఏదన్నా ముందు ఇది ప్రధానం. అది ఆ సంపద నా దగ్గర కావాల్సినంత ఉంది. ఇక్కడ మనం నాగభూషణం గారి ప్రకృతి వ్యవసాయం చూస్తున్నది ఏంటంటే అన్ని రకాలు ఉన్నాయి. ఆకుకూరలు పండిస్తున్నారు, కూరగాయలు పండిస్తున్నారు, పళ్ళు ఉన్నాయి, తీగజాతి కూరగాయలు ఉన్నాయి. అలాగే ఆవులు కూడా, ఆవులకి సపరేట్గా ఒక షెడ్ ఉంది. అలాగే ఎద్దుగానుగ నూళ్ళు ఉన్నాయి. అంటే కంప్లీట్గా ఒక ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన ఆహార పదార్థాలు ఏవైతే ఒక రైతు పండించగలడో
అన్నీ కూడా ఈ సుమారు ఈ 2.5-3 ఎకరాల విస్తీర్ణంలో నాగభూషణ్ గారు పండిస్తున్నారు. గత 3 సంవత్సరాలుగా పండించి చూపిస్తున్నారు. ఇలా చేయొచ్చు, రైతులు మీరు కూడా చేయండి, ఇలాగా చేస్తే ప్రాబ్లం లేదు, అంటే మంచి ఆహారాన్ని ఇస్తాము, మంచి ఆహారం ద్వారా మంచి సమాజాన్ని ఇస్తామని చెప్పేసి చెప్పడానికి ఆయన రోల్ మోడల్గా అవ్వాలి తన చుట్టుపక్కల ఉన్న రైతులకు అని చెప్పేసి ఆయన ఈ వ్యవసాయ క్షేత్రాన్ని ప్రారంభించారు. ఏమేమి పంటలు వేసారు సార్ ఇక్కడ? ఇక్కడ మునక్కాయ అండి. ఇది మునగలు అంతర పంటలు వేసినట్టున్నారు కదా? మునగలు అంతర పంటలు క్యారెట్ వేసాను, బీట్రూట్ వేసాను, ముళ్ళంగి ఇచ్చాను, అల్లం వేసాను, పసుపు వేసాను, ముళ్ళంగి. సో ఈ మధ్యలో చెట్టుకి మధ్య స్టేకింగ్ పెట్టేశారు అల్లించడానికి, కాకరకాయ లాంటి అల్లిస్తున్నట్టున్నారు కదా? తీగ జాతి అల్లిచ్చేస్తే దీని మీద కూడా మనకు ఆదా వస్తుంది. ఓకే. అంటే ఎంత కూడా ఏంటంటే మనకి రైతుకి ప్రకృతి వ్యవసాయం వల్ల నష్టం లేదు, ఆదా ఉంది. అయితే చేయాలి, కష్టపడి చేసి ఇష్టంగా చేస్తే, కష్టం అనుకోకుండా ఇష్టంగా చేస్తే రిజల్ట్ ఉందండి ప్రకృతి వ్యవసాయంలో. నిజంగా ఒకటి సార్, అంటే మన యూట్యూబ్లో చెప్తున్నట్టు కాదు, ఇంకోటి కాదు, నిజంగా ప్రకృతి వ్యవసాయంలో ఒక 2 ఎకరాలు విస్తీర్ణం 2 రకాల పంటలు వేసుకుంటే రైతు సస్టైన్ అవ్వగల బ్రహ్మాండంగా అండి. తన ఆరోగ్యంగా తన కుటుంబాన్ని చూసుకుంటూ డబ్బులు సంపాదించుకోవచ్చు, మంచి ఆరోగ్యకరంగా ఆహారం ఆయన తినవచ్చు, సొసైటీకి ఇవ్వచ్చు, ఆర్థికంగా కూడా బలపడవచ్చు. కారణం ఏంటంటే కావాల్సినంత ఉందండి ఇక్కడ, నిరంతరంగా ఆదాయం తీసుకోవచ్చు, నిరంతరం ఆదాయం తీసుకోవచ్చు. ఇప్పుడు మనం గో సంపద వల్ల మనం డైలీ పాలు పిండుకొని ఏ విధంగా అయితే ఆదాయం తీసుకుంటున్నామో ఈ పంటలు అన్ని తీసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఉండే మొత్తం ఇది 10 సెంట్లు మొక్క అనుకోండి. ఇది దీనిలో మునగేసాం. మునగ మనకి సంవత్సరానికి ఒక పంట ఇచ్చింది. దీని కింద వచ్చేవారికి ఈ ముళ్ళంగి ఇచ్చాం. ఇక్కడ స్ట్రైటింగ్ ఇటుకు వచ్చేవారికి తీగ జాతీయాలు ఇచ్చాం. మొదటిదాకా బీన్స్, కాకరకాయలు, సొరకాయలు, బీరకాయలు ఇవన్నీ ఇచ్చాం. మధ్యలో ఏమో అల్లం వేసాము, పసుపు వేసాము, బీట్రూట్ వేసాము, ముళ్ళంగి వేసాము. మరి ఆదా లేకుండా ఏముందండి ఇక్కడ? మనకి నష్టపోయేది ఏముంది రైతు ఇక్కడ? సో మొత్తం అంతా కూడా గో ఆధారితంగా తయారు చేసుకున్న ఘనజీవామృతం, ద్రవజీవామృతంలో పారిస్తున్నారు. పూర్తిగా అదేనండి. మనకు ఇప్పటికి కూడా 1 గ్రాము కూడా ఏడ కెమికల్ వాడలేదండి. ఎప్పుడన్నా అవసరం కాబట్టి హోమియో వాడేవండి. దేనికంటే ఈ లద్దె పురుగు ఎక్కువగా ముక్కజొన్నలో కనిపిస్తుంది. దానికి ఏంటంటే తూజా అని ఒక హోమియో మెడిసిన్ ఉంది. ఆ హోమియో మెడిసిన్ ఎప్పుడన్నా వాడేవాడిని. అది మొన్న ఈ మధ్య ఒకసారి వాడే. సో ఈ మునగ 10 సెంట్ల ముక్కలో లోపల అంతర పంటలన్నీ వేసారు. అంతర పంటలు 5 రకాలు ఉన్నాయి. పాడి, మీరు అన్నట్టుగా పాడి పంటలు అని చెప్పేసి మనకి ఎప్పుడైతే సంప్రదాయంగా వస్తున్న వ్యవసాయ విధానాల నుంచి పాడి దూరం అయిపోయిందో అప్పటి నుంచే వ్యవసాయం అనేది దాని పద్ధతులు మార్చుకొని అనారోగ్యకరమైన ఆహారాల వైపు వెళ్తున్నట్టు ఉన్నాం మనం. సో ఇంత అవకాశం తీసుకున్నప్పుడు ప్రతి రైతు కూడా తన 1 ఎకరం పొలంలో 20 సెంట్లు కానీ 30 సెంట్లు కానీ ఎంత వీలైతే అంత ఇలా మార్చుకొని ముందు ట్రయల్గా స్టార్ట్ చేసుకోవచ్చు. ముందు రైతులు ఏంటంటే ఏ పాటికి మిరపకాయలు వేస్తే మనకు పెద్ద ఎక్కువ డబ్బులు వస్తాయి అని చెప్పి మిరపకాయలు వేస్తారండి. ఆ మిరపకాయలకి వచ్చేప్పుడు అమ్మిన తర్వాత మొత్తం 2 లక్షలు 3 లక్షలు ఆయన చేతికి వస్తాయి. కానీ ఆ మొత్తం వడ్డీకి తెచ్చినాయి ఆయన చేతులు 20,000 మిగలవు లాస్ట్కి వచ్చేవారు. అంతే పురుగు మందులకి కట్టేయాలి, పురుగు మందులకి విపరీతమైన డబ్బులు అండి. అన్ని ఆడైనా వడ్డీకి తీసుకొచ్చి ఆయన పంటలు పండించాలి. చేతికి వచ్చారు కానీ 20,000 మిగలవు. సొరకాయలో సహజంగా మనం పొడుకాయ చూస్తాం, మనం ఏరియాలో చూస్తే. నా దగ్గర 5 రకాల సొరకాయలు ఉన్నాయి, దేశవాళ రకాలు. ఇందులోనే గ్రీన్ కలర్ ఉంటుంది సొరకాయ. ఇవన్నీ చూసుకుంటాయండి. ఎంత అద్భుతంగా అంటే అంత అద్భుతంగా పనిచేస్తాయి. జ్యూస్ నేను డైలీ గుమ్మడికాయ జ్యూస్ తాగుతా, సొరకాయ జ్యూస్ తాగుతా. నా పొలంలో ఏది పండితే ఆ ప్రతి జ్యూస్ నేను రోజు పొద్దున ఉదయం పూట నా ఇంట్లో మొత్తానికి టిఫిన్తో పాటు జ్యూస్ ఉంటుంది. అసలు లక్ష్యం ఏంటి నాగభూషణ్ గారు మీది? ఇట్లా ప్రకృతి వ్యవసాయానికి వచ్చారు, ఆరోగ్యకరమైన పంటను ఇచ్చాలనుకుంటారు. భవిష్యత్తులో ఏం చేద్దాం అనుకుంటున్నారు? దీన్ని ఎక్స్పాండ్ చేసుకొని దీని నుంచి జనానికి రైతుని మోటివేట్ చేయాలి. నా ఉద్దేశం ఏంటంటే నేను పండించి ఎంతమందికి ఇస్తానండి, 100 మందికి ఇస్తానేమో, కానీ అది కాదు మన టార్గెట్. దీని నుంచి రైతుని తయారు చేయాలి, రైతుని మోటివేట్ చేయాలి. రైతుకి దీనివల్ల ఆదా ఉంది, చేయండి. ఇలా చేసినందువల్ల ఉపయోగం ఏంటంటే రైతుకి 5 రకాల మేలు జరుగుతుందండి. టొమాటో బాగా వచ్చింది సార్, 5 రకాల మేలు చెప్పండి. 5 రకాల మేలు జరిగిద్ది. ఏ రకమైన మేలు జరిగిద్ది అంటే 5 రకాలు. ముందు తన భూమి సస్యశ్యామలం అయింది. భూమి ఎట్లయితే పాడైపోయిందో అది ఆ భూమి సస్యశ్యామలం అయిపోయింది, జీవం వచ్చేది. ఈ జీవామృతం, ఘనజీవామృతం పారించడం వల్ల లోపల వానపాములు, ఎత్తు పాములు ఉంటాయి కదండి, అవి పెరుగుతాయి బాగా. అవి వ్యవసాయం చేస్తాయి. ఇట్లా పైకి వచ్చి లోపలికి వెళ్ళి మళ్ళీ పైకి వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళి ఇక్కడ సాయిల్ మొత్తం లూజ్ చేస్తాయి. ఈ లూజ్ చేసినంత వల్ల ఏరికి మంచి ఆక్సిజన్ అందిద్ది. ఈ ఆక్సిజన్ తీసుకొని కాయ ఫలాన్ని ఇచ్చింది. చూడండి మన ఈ టమాటాలు చూసుకోండి, అసలు ఈ సైజు చూడండి. టమాటా సైజు చూడండి. మందులు వేసినా కూడా మనకి ఈ సైజు టమాటా ఎక్కడ మీకు మందులు వేసిన కాడ కూడా కనిపించవు. చూడండి ఈ చెట్టుకు వచ్చేసరికి ఎన్ని కిలో, దరిదాపుగా 2 కిలో పైన ఉన్నాయండి, 3 కిలోలు దాకా ఉన్నాయి. అంటే కిలోకి ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? ఇవి
7 కాయలు. అదే సైజు కూడా పెద్దగా ఉన్నాయి కదా. 7 కాయలు మాత్రం వస్తాయి కిలోకి. ఇది ఏ జాతి అండి? ఇది నాట్లో శంకర్ అండి. ఇది దేశవాళ రకాల శంకర్ అనే రకం. సైజు కూడా మంచిగా వచ్చింది. సైజు ఇది తీసుకెళ్ళండి మీరు, ఒక వారం ఇంట్లో పెట్టండి, ఇట్లానే ఫ్రిడ్జ్లో పెట్టకుండా మామూలుగా బయట పెట్టేసేయండి. వారం తర్వాత కూడా ఇట్లా ఉంటుంది కాయ. ఇదేదో మనం అంత రాములక్కలా చూసినట్టుగా మనకు రాములక్క అంటారు కదా, అది అది ఆ దేశవాళ రకాలు అంటే అట్లా ఉంటాయి అనమాట. ఇలా ఉంది. సో దీని కీపింగ్ క్వాలిటీ కూడా బాగుంటుంది. ఇదంతా కూడా పచ్చళ్ళు పెట్టేస్తే ఎంత బాగుంటాయండి, ఆర్గానిక్ పచ్చళ్ళు. చూడండి అక్కడ ఎక్కడైనా పురుగు కనిపిస్తుందా మనకి? ఎక్కడ పురుగు కానీ ఏం మాట్లాడే పని లేదు. దానికి కారణం మనం ఏమైనా మందులు కొట్టామో? ఏ మందు కొట్టలా. భయంకరమైన మందులు కొడితే కానీ ఆ విధంగా ఉండదండి చెట్టు. అంటే పురుగు రాకుండా ఉంటే చెట్టు బతికిద్ది. కానీ ఏ గ్రామ్ మందు కొట్టకుండా మనం ఆ విధంగా తీసుకొచ్చాం. దానికి కారణం ఏంటంటే మన గో సంపద మనకు కావాల్సినంత ఉంది కాబట్టి దాంతోనే రకరకాల తయారు. కూతురు నా పని ఏంటంటే రోజు పుస్తకం చదవడం, ఎవరో పెద్దోడు రాసింది దాన్ని తయారు చేయడం, తయారు చేసి దీని మీద ప్రయోగాలు చేస్తుంటాను. ఆ విధంగా పండించిన పంటలు అంటే చూడండి ఎంత అద్భుతం. మాకే ఆశ్చర్యం వేసింది అనమాట. చేతిలో చూడడానికి అందంగా ఉంది. ఎంత విస్తీర్ణంలో వేస్తారు టమాటో? ఇది 10 సెంట్లే. 10 సెంట్లు అంతే. ఎంత రావచ్చు సార్ 10 సెంట్లో? 10 సెంట్లో నాకు గట్టిగా 30,000 దాకా వస్తాయండి. 30,000 తక్కువ. చూడండి ఈ పంటలో నాకు ఒకసారి కోసాయంటే 5,000 వస్తాయండి. ఇవాళ కోసేస్తే కాయలు 5,000 వస్తాయి. కొంచెం దృష్టి పెట్టి రైతులు కూడా గో సంపద పెంచుకొని ఈ ప్రకృతి వ్యవసాయంలోకి వస్తే నిరంతరం ఆదాయం తీసుకోవచ్చు. ఈ లెక్కన నిరంతరం ఆదా. ఇప్పుడు నాకు 10-15 రకాలు వేసాను నేను కౌలు తీసుకొని. మళ్ళీ నా సొంత భూమి కాదు ఇది. సొంత భూమి ఉన్న వాళ్ళు అయితే ఇందాక మీకు చెప్పి 5 రకాల మేలు జరిగిద్దండి వాళ్ళకని. మంచి ఆహారం తింటారు. ఒకటి వాళ్ళ భూమి సస్యశ్యామలం అయింది. 2 పెట్టుబడి ఉండదు. 3 మంచి ఆహారం సొసైటీకి ఇస్తారు. 4 సొసైటీలో ఉన్నతమైనటువంటి భావాలతో ఉన్నతమైన మనుషుల మధ్య పెరుగుతారు. అంటే అటువంటి వాళ్ళు వచ్చి ఇక్కడ పరిచయం చేసుకుంటారన్నమాట. అంటే 5 రకాల మేలు జరుగుతుంది రైతుకి. కానీ ఒక నిరాశ ఎక్కడ వస్తుందంటే సార్, మనం చూసిన దాని ప్రకారం ప్రకృతి వ్యవసాయంలో దిగుబడి రాదు, లేదా ప్రకృతి వ్యవసాయంలో డబ్బులు రావు, అనవసరంగా చాకరీ చేయడం తప్పితే ఉపయోగం లేదు, టైం అంతా వేస్ట్ అయిపోతుంది అన్న అపోహలు బాగా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే మనం తిరుగుతున్నప్పుడు మనం చూస్తున్న దాంట్లో ఏదో మీరు చెప్తుంటారులే తప్పితే ఇవన్నీ నిజంగా అయ్యాయి అని చెప్పేసి అంటున్నారు. అది దానికి ఏం చెప్తారు మీరు? మన ఈ భూమి అంతా కూడా వాస్తవానికి దాన్ని ఏమంటారు, చౌడు భూమి అండి ఇది. మనం కౌలు చూసినప్పుడు ఈ చౌడు భూమిని కూరగాయలు పండించాలంటే ఏం చేయాలి అనే దాని మీద పెద్ద సలహా తీసుకుంటే వాడు చెప్పిన సలహా ఏంటంటే, ముందు భూమి పాడైపోయిందయా, భూమికి సారం తేవాలి, దానికి ఏం చేయాలి అని అడిగితే నవధాన్యాలను చల్లేసి 41 రోజు దీన్ని 45 రోజులు ఈ సైజుకి వచ్చేంతవరకు పంటను పండించి దీనిలోనే మళ్ళీ కలయి దున్నారు. 40 రోజులు ఆ విధంగా ముందుగా భూమిని దున్నిచ్చేసి నీళ్లు పెట్టేసి దీన్ని కుళ్ళబెట్టి ముందు భూమిని, ఆ తర్వాత మళ్ళీ నవధాన్యాలు వేసి 45 రోజులు దీన్ని పంట వేసి 45 రోజుల తర్వాత దీన్ని మళ్ళీ కలిగి దున్నేసి దీనిలో, ఆ తర్వాత పంట వేసాం. నవధాన్యాలు 45 రోజుల నుంచి భూమిలో కలిగి దున్నేసాం. దాన్ని రోటావేట వేసేసి దీనిలో ఇచ్చేసాం. అలా మీరు పంట మార్పిడి చేసి ప్రతిసారి వేస్తారా? అవసరం లేదండి. ఒకసారి ఫస్ట్సారి దానికి అసలు భూమిలో సారం లేదు కాబట్టి వేసాం. 3 సంవత్సరాల నుంచి మనం దీనికి ఇస్తుంది ఏంది? బలమే కదా. ఏ బలం ఇస్తున్నాం? బంగారాంటి బలం, జీవామృతం, ఘనజీవామృతం, పూర్తిగా గోవుని ప్రకృతిని ఆధారం చేసిన పంటలు పండిస్తున్నాం. అంటే భూమి ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే, నాకు భూమిలో ఎక్కడ ఇత్తనం అయితే ఆ చెట్టు వచ్చేసిద్ది. ఈ పొట్లకాయ పండిపోయి కింద పడిందంటే చెట్టు వచ్చింది. ఇక్కడ కాకరకాయ పండిపోయి ఇత్తనం కింద పడి చెట్టు వచ్చింది. మరి ఎక్కడ సహజం నేను చూడలేదు. ఎన్ని చెట్లు అట్లా పడిమలిచినాయి. నాకు పడిమలిచిని ఒక 10 సెంట్లకు వచ్చిన చెట్లు ఉన్నాయి నాకు ఇక్కడ. ఆ విధంగా ఇవాళ భూమి తయారైపోయింది. ఇందాక మీరు ఒక సందర్భంలో రైతులకి గిట్టుబాటు కావట్లేదు అంటున్నారు కదండి, ఇది ప్రకృతి వ్యవసాయం నష్టం వస్తుంది అంటున్నారు కదా, మరి ఇది రైతుకి ఏం చెప్తారు మీరు అని అడిగారు. ఇప్పుడు మీరు చూశారు, ఇప్పుడు మనం చూపించినవన్నీ మీరు చూశారు, రేపు మన ఛానల్ ద్వారా రైతు సోదరులందరూ కూడా చూస్తారు. రైతు సోదరులారా నమస్కారం అండి. ఇప్పుడు మనం 2 ఎకరాలు నేను కౌలు తీసుకున్న భూమి అండి ఇది. దీనిలో కనీసం 10-15 రకాల పంటలు వేసాను. 10-15 రకాల పంటలు కూడా మీకు చూపిస్తున్నాను, మీరు చూస్తున్నారు. ఇప్పుడు మీరు చూసే అన్నీ కూడా ఇప్పుడు పండి పంటలు. నష్టం ఏ విధంగా వస్తుందో మీరే చెప్పండి. ఏ రకమైన నష్టం వచ్చింది, నేను ఏ విధంగా అమ్ముతున్నాను, నాకు ఏ విధంగా గిరాకీ ఉంది, ఈ విధంగా పండించిన పంటకి ఏ రకమైన గిరాకీ ఉంది, ఎలా అమ్ముతున్నాను అది కూడా చెప్పే మీకు. కేజీ 50 రూపాయలు, మార్కెట్లో మనం 20 రూపాయలకు అమ్మగాలి పోయి కొనుక్కొచ్చుకునే ప్రతి సరుకు ఇక్కడ పండించింది 50 రూపాయలు తీసుకుంటున్నాం. కాకరకాయలు పండిస్తున్నాం 50 రూపాయలు కిలో, పొట్లకాయలు పండిస్తున్నాం కిలో 50 రూపాయలు, గుమ్మడికాయ వస్తుంది 100 రూపాయలు, సొరకాయ ఉంది 40 రూపాయలు 30 రూపాయలు,
ఉల్లిపాయ బజార్లో 20 రూపాయలు, మన దగ్గర 50 రూపాయల కాడికి ముందుగా కొనేస్తున్నారు ఇప్పుడే. ఈ పొట్లకాయ చూడండి సార్, మీరు పొట్లకాయ సహజంగా నాగభూషణ్ గారు సంప్రదాయ విధానాన్ని వదిలేసి వాణిజ్యపరంగా వ్యవసాయం చేసి ప్రతి రైతుకి ఈ తరహా ప్రకృతి వ్యవసాయ విధానంలో దానికంటే ఎక్కువ సంపాదించుకోవచ్చు అని చాలా గట్టిగా చెప్తున్నారు. మీరు గట్టిగా చెవట చూపిస్తున్నా, నేను చెవటలా, నేను చెప్పేది కాదు, చూపిస్తున్నా. చూడండి రైతులు ఎందుకు కాదో చెప్పండి, మీరే చెప్పండి. దీని వాసన చూడండి ఒకసారి. ఎప్పుడు వచ్చినప్పుడు చూస్తే వచ్చే ఇట్లా పొట్లకాయలు ఆ చిన్నతనంలో ముందు లేని పంటలకు పోయినప్పుడు, ఇప్పుడు వర్షం పడితే అండి చిన్నతనంలో భూమిలోంచి మంచి వాసన వచ్చేది. ఆ పంట ఏదైతే ఆ పంట వాసన వచ్చేది. ఇవాళ అసలు ఆ వాసన తెలియదు. ఇవాళ చూడండి ఈ పొట్లకాయ ఏ రకమైన వాసన వస్తుంది మనకి. కానీ బాగుంది సార్. అటు పక్కన టమాటా ఉంది, టమాటా పక్కన బూడిద గుమ్మడికాయ, మంచి గుమ్మడికాయ, ఇక్కడేమో పొట్లకాయ పాదులు, ఇటు కాకరకాయ పాదులు. చూడటానికి ఎంత ఆకర్షణీయంగా ఉందంటే నాగభూషణ్ గారి వ్యవసాయ క్షేత్రం. ఎటు చూసినా చక్కగా ఒక 10 సెంట్లు మొదలుగా విభజించుకొని ఒక దాంట్లో మునగ వేశారు, ఇంకో దాంట్లోనేమో సొరకాయ వేశారు, ఇంకో దాంట్లో టొమాటో వేశారు, ఇంకో దాంట్లో బూడిద గుమ్మడికాయ, తర్వాత మంచి గుమ్మడికాయ, ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి మన పొట్లకాయ, తర్వాత కాకరకాయ ఉంది, ఇంకా అటు పక్కన ఆకుకూరలు చాలా ఉన్నాయి. సో నాగభూషణ్ గారు ఏం చెప్తున్నారంటే ప్రకృతి వ్యవసాయ విధానాలు చేయడం ద్వారా ఆదాయం రాదు అని చెప్పేసి ఎవరైతే రైతులు నిరుత్సాహపడుతున్నారో వాళ్ళందరూ కూడా నేను చేసి చూపిస్తున్నాను, నేను ఆదాయం తీసుకుంటున్నాను, మీరు వాణిజ్యపరంగా ఏ మిరపకాయలో లేదంటే ఏ మొక్కజొన్న వేసుకొని ఒక 3 నెలలకు 4 నెలలకు వచ్చే ఆదాయం మీద ఆధారపడుతున్నారు, నేను ప్రతినిత్యం ఇందులోంచి ఆదాయం తీసుకుంటున్నాను, మీకంటే ఎక్కువ ఆదాయం తీసుకుంటున్నాను అని చెప్పి నేను సహజంగా కూరగాయల వ్యాపారం చేసే వ్యాపారస్తుడైనా సరే వ్యవసాయంలోకి వచ్చి 3 సంవత్సరాల కాలంలోనే ఒక నిర్జీవమైన భూమిని జీవంగా మార్చుకొని మీకంటే ఎక్కువ ఆదాయాన్ని తీసుకుంటున్నాను, నేనే చేయగలిగినప్పుడు మీరెందుకు చేయలేరని చెప్పేసి చాలా బాధతో రైతులందరూ మారాలన్న ఆశతో నాగభూషణం గారు చెప్తున్నారు. మనకి తన వ్యవసాయ క్షేత్రం కూడా చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మీకు ఇంకొక విషయం చెప్పాలండి. ఇక్కడ నేను స్వదాగా రైతుని కాను, నేను వ్యాపారస్తుడిని. భూమి గురించి కానివ్వండి, పంటల గురించి కానీ ఏ ఒక్క విషయం కూడా ఆవగిందంతా కూడా తెలియదు నాకు. మొదలుపెట్టేటప్పుడు కేవలం ఒక మొండి నమ్మకం. ఎందుకు పండమంటారు, పండకపోతే వెనకటోళ్ళ వాళ్ళు ఎలా బతికారు, ఏం తిన్నారు? 1970కి ముందంతా కూడా మందు లేని ఆహారమే తిన్నారు కదా, మరి అవి ఎట్ట పండిని? పండమంటారేంటి? ఎందుకు సాధ్యం కాదు అనే దాని మీద వచ్చానండి, సాధ్యం చేసి చూపించానండి, అంతే. మీరు సంతృప్తికరంగా ఉన్నారా సార్ ఈ తరహా వ్యవసాయం మీద? పూర్తిగా అండి, పూర్తిగా సంతృప్తికరంగా ఉండవు. అంటే కొంచెం చాకరీ ఎక్కువైంది అనిపిస్తుంది. చాకరీ ఎక్కువ ఉంటుందండి. ఇది ఏంటంటే శ్రమించాలండి. ప్రకృతి వ్యవసాయం ఇంత రైతు రోజు రావాలండి, చూసుకోవాలండి. చేనికి ఏదన్నా పురుగు పడుతుందా, కాయ వచ్చిందా కోసుకోవాలా, దగ్గరుండి ఇవన్నీ చూసుకోవాలండి. లోపలంతా కూడా నీరు వసతి ఇవ్వాలి, నీళ్లు ఎంతనే అందట్లేదా, రోజు పసిపిల్లని ఎలా అయితే చూసుకుంటారో రైతు ఆ విధంగా భూమిని పొలంలోకి వచ్చి డైలీ సంరక్షణ చేసుకుంటూ ఉంటే కనుక తప్పకుండా రిజల్ట్ ఉందండి. ఎవరు కూడా అధైర్యపడాల్సిన పని లేదు, నష్టపోయే పని అంతకన్నా లేదు. భూమాత గొప్పదనం ఏంటంటే అండి, ప్రతిదీ కుళ్ళబెట్టే భూమి ఒక్క ఇత్తనానికి మాత్రమే జీవం ఇచ్చేదండి. ఒక్క ఇత్తనం వేస్తే వందలాది కాయలు కాస్తున్నాయి. ఏదేసినా కుళ్ళిపోతుంది, విత్తనం మాత్రమే, ఒక్క ఇత్తనం మాత్రమే మనకు వచ్చేది. భూమిలో ప్రతిదీ కుళ్ళిపోద్ది, భూమిలో ప్రతిదీ నశించిపోయేది. ఒక్క ఇత్తనం మాత్రమే జీవించేది. ఇక్కడ ఎంత విస్తీర్ణంలో పొట్లకాయ వేస్తారండి? పొట్లకాయ కూడా అంతే 10 సెంట్లు, కాకరకాయలు 10 సెంట్లు. దిగుబడి ఎంత వచ్చింది అనుకుంటున్నారు ఇది మీ అంచనా? కనీసం ఒక 4 టన్నులు వచ్చిద్దేమండి. 4 టన్నులు ఇప్పుడు 50 రూపాయలు అమ్ముతాను అంటున్నారు. ఇక్కడ కొంటే 50 రూపాయలు అండి. మార్కెట్ పని వాళ్ళు 30 రూపాయలు అండి. మార్కెట్లో సొరకాయ పొట్లకాయ 10కి 300 రూపాయలు. సో అలాగే 2 లక్షల రూపాయలు వస్తుంది సార్. వస్తుంది. రాంది అసలు నేను చెప్తుంది అదే కదా మీకు. నష్టం అనే మాట ఉత్తమ మాటలండి. ఎన్ని వాళ్ళ శ్రమించేవాళ్ళు లేరు, కష్టపడే మనిషి లేడండి. కష్టపడకుండా ఇంటికాడ కూర్చొని సుఖపడిపోయి ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్లు వచ్చేసి పనికిమాలిన విషయాలు తోలిపోతున్నారు తప్పితే, అరే భూమిలో మనం పంట వేసాం కదా, ఆ పంట ఏ విధంగా ఉంది, ఆ పంట ఏ విధంగా మనం సారవంతంగా తయారు చేయాలి, దాన్ని ఎలా మంచి పంటగా తయారు చేయాలి, మంచిగా పంట పండించాలి మనం. అంటే సహజంగా పిల్లల పుట్టే కాడ మంచి వీర్య కణాలు అంటే శుక్ర కణాలు బలంగా ఉంటే పిల్లలు బలంగా ఉంటారండి. శుక్ర కణాలు వీక్గా ఉన్న పిల్లలు వీక్గా పుడుతుంటారండి. అట్లానే కాయ కూడా దానికి పారిచ్చేటువంటి ఇచ్చే ఆహారం మంచిగా ఇస్తే సీడు బలంగా తయారైద్ది. అది ఎక్కడ పడినా అదే మళ్ళీ చెట్టు అయిపోయి మళ్ళీ కాయలు ఇచ్చింది. అదే దేశవాళి. ఈ విధంగా మనం ప్రతి
చెట్టుకు కూడా డ్రిప్ ఇచ్చామండి. మనం ప్రత్యేక నీళ్లు పోయే పని ఉండదు, సో ప్రత్యేక మందు వేసే పని లేదు. దీనిలోనే జీవామృతం పారిస్తాము, దీనిలోనే మనం తయారు చేసిన కషాయాలు పారిస్తాము. అంటే ఇప్పుడు చెట్టుకి పురుగు వస్తుంది, కింద ఏరు పురుగు ఉంది, ఏరు పురుగుని మనం లోపల ఏం చేయలేం కదా, దీని నుంచే దానికి ముందు పంపిస్తాం. ఏమి ఇస్తాడు? వేరు పురుగు వచ్చింది అనుకోండి, సుమారు దశపర్ణి కషాయాలు అంటే ఏమి ఇస్తారు? ఆ కషాయాలు తయారు చేస్తామండి. కషాయాలు ఇస్తారా? అన్ని రకాల కషాయాలు ఇక్కడ మనం ఇక్కడ తయారు చేసుకుంటాం, ఏడ కొనుక్కొచ్చేది ఉండదు. ఏ ఒక్క రూపాయి పెట్టుకు బయటకు కాను. నూనెలు మడి కొంటానండి. నూనెలు కొన్ని వేప నూనె ఎక్కువ వాడతాను నేను, కర్పూరం వాడతాను, పచ్చకర్పూరం వాడతాను, పిప్పర్మింట్ వాడతాను, ఆవు నెయ్యి వాడతాను. పిప్పర్మింట్ పచ్చకర్పూరం కూడా మీరు పైన స్ప్రేయింగ్స్ వాడుతూ ఉంటారా? అవునండి. లైక్ కషాయాల్లో వాడతారా? స్ప్రేయింగ్ అండి ఇది. అంటే మీరు కొత్తగా ఇక్కడ చూసి? లేదు, నేను ఒకసారి దీని మీద చేస్తే బాగుంటుంది అనిపించింది. అంటే తలనొప్పులకు మనకి చలికాలంలో ముక్కులు అవి బిగేస్తుంటాయి, వాటికి మనం ఆ టైంలో ఏం చేస్తామంటే పిప్పర్మింట్ ఈ వాసన చూస్తుంటాం. చలికాలం వచ్చిన పోయిన సంవత్సరం ఏం చేశానంటే ఈ చలికాలం టైంలో క్యాలిఫోర్ క్యాబేజ్ ఇదే ప్లేస్లో పురుగు బాగా వచ్చేసింది. పురుగు బాగా వచ్చేసరికి చలికాలం దెబ్బకి ఈ పురుగు వచ్చిందేమో, ఇది కొడితే ఎట్లుండదో చూద్దాం, మనకి రిలీఫ్ వస్తుంది కదా, మన శ్వాసరంధ్రాలు రిలీఫ్ వస్తుంది కదా, దీనికి కూడా ఆ శ్వాసరంధ్రాలు ఉన్నాయి కదా, దానికి కూడా రిలీఫ్ వచ్చిద్దామని చెప్పి ఒక ఆలోచనతో 3 రకాలు కలిపి ఓ దానిలో పోసి పెట్టా. మొత్తం లిక్విడ్ అయిపోయింది. దాన్ని 200 డబ్బా నీళ్ళలో కలిపేసి స్ప్రే చేసాం. మింటు ఏమేమి కలిపారు? పచ్చకర్పూరం, పిప్పర్మింట్, వాంపు, పుదీన పువ్వు. కాస్ట్ ఉంటాయి అనుకుంటా కదా? కాస్ట్ అండి, కొద్ది కాస్ట్ ఉంటుంది. అయితే ఎక్కువ అవసరం లేదు. మొత్తం కలిపి కూడా 100 గ్రాములు, 3 కలిపి 100 గ్రాములు. మింటు 100 గ్రాములు, 3 కలిపి 100 గ్రాములు చాలు. మింటు, పచ్చకర్పూరం 50 గ్రాములు తీసుకోండి, వాంపు 50 గ్రాములు, పుదీన పువ్వు 50 గ్రాములు. ఈ 3 కలిపి సీసాలో పోసేస్తే నీరు అయిపోద్ది. మొత్తం ఒక 2-3 గంటల్లో లిక్విడ్ అయిపోద్ది. దాన్ని తీసుకొచ్చి 200 రంబులో నీళ్ళలో పోసేసి పెట్టేసి మనం భుజం మీద వేసుకొని కొట్టుకున్నా సరిపోద్ది. పై స్ప్రేయింగ్కి దీనివల్ల ఉపయోగం ఏంటంటే చెట్టు బాగా ఆరోగ్యంగా పెరిగిద్దండి. చెట్టుకి మంచి ఆక్సిజన్ అంది ఇది. మనం కానీ జలుబు తలకాయ ఎప్పుడు వచ్చినప్పుడు పూసుకుంటే శ్వాస బాగా ఆడుతుంది కదా, అదే విధంగా చెట్టుకు కూడా. ఫస్ట్ టైం మీరు చెప్పింది మింటుతో స్ప్రే చేస్తే? నేను కూడా ఫస్ట్ టైం చేశానండి, నాకు మంచి రిజల్ట్ అనిపించింది. ఇప్పుడు ఆల్రెడీ ఉండే నా దగ్గర, ఇప్పుడు అన్ని కూడా స్టాక్ ఉంటాయి నా దగ్గర, ప్రతిది కూడా ఏ టైం లేదు అవసరం వచ్చేది అన్ని పెడతాను నేను. చూద్దాం. ఆయిల్ అయితే 10 రకాల ఆయిల్స్ ఉంటాయి. ఇది గిరి ఆవులండి, మంచిగా పాలు ఎక్కువ ఇస్తాయి. దేశవాళీ రకాల్లో మన ఒంగోలు జాతి అంటే ఈ తెల్లయి. మీరు కేవలం ప్రకృతి వ్యవసాయం చేయడం కోసమే ఎన్ని ముందు స్టార్ట్ చేశారా ఈ ఆవులను కూడా తీసుకొచ్చి ఇక్కడికి? అవునండి, ప్రకృతి వ్యవసాయం కావాల్సిన సంపద ముందు ప్రధానమైంది గోవు. అది దేశవాళీ రకాలు. దేశవాళీ గోవులో ఆ పంచితంలో కానివ్వండి, పేడలో కానీ కావాల్సినటువంటి జీవం ఉంటుంది. అంటే భూమికి శక్తిని ఇచ్చేటువంటి, భూమికి శక్తి కాదు, భూమి లోపల ఉండబడే జీవరాశి శక్తిని, మంచి శక్తిని ఇస్తాయి అన్నమాట ఈ పేడలో ఉండే జీవకణం. అది ఒంగోలు జాతిలో మన ఈ మూపురం ఉన్నటువంటి దేశవాళీ రకాల్లోనే ఆ లక్షణాలు ఉంటాయి. మామూలుగా ఆవు ఎరువు వేస్తారు, తెలిసి ఆవు అవి కూడా పేడ ఇస్తాయి. కానీ ఈ ఆవుకి లో ఉండేటువంటి పోషకాలు ఆ ఆవుల్లో ఉండవు. మొత్తం 6 ఆవులు ఉన్నాయి ఇక్కడ మన దగ్గర. ఇక్కడ మన ఈ పెద్ద ఆవులు ఉన్నాయండి, దానికి పుట్టే దూడలు ఉన్నాయి, 3 నందులు ఉన్నాయి. అవన్నీ ఎద్దుగానులు కూడా తిరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ ఈ నందులన్నీ కూడా ఎద్దుగానులు ప్రాక్టీస్ చేపిస్తాం. అంతే జీవరాశిలో మనకి మనిషికి రైతు కోసం పుట్టినటువంటి, రైతు బతకడం కోసం భగవంతుడు ప్రత్యేకంగా ఒక సృష్టించినటువంటి ఒక జీవం గోవండి, ఒంగోలు జాతి గోవు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఆవుకి వచ్చిన ఈ మూత్రం కానివ్వండి, లేదా కడిగిన నీళ్ళు కానివ్వండి, ఇక్కడ నుంచి ఈ ఆవు పంచదంతా కూడా ఇట్లా వెళ్ళిపోయి ఇక్కడ నుంచి కలెక్ట్ చేస్తున్నారా? ఇట్లా వెళ్ళిపోతాయండి. వెళ్ళిపోయేసి అక్కడ సొంపు పెట్టాము, ఇలాగుండా ఇలా వెళ్ళిపోయి ఈ దాని నుండా అట్లా వెళ్ళిపోతాయి. ఇక్కడ సొంపు ఉంటుందండి దీనికి. సో పేడాన్ని కూడా ఇలా వేస్తున్నారా, గుంటలా తీసేస్తున్నారా? ఇక్కడ ఈ పర్మెంటేషన్ అవ్వడం కోసం ఆవు పేడ ఇదంతా పూర్తిగా ఇది 10 అడుగుల లోపల గుంట తీపిచ్చేసి. ఎందుకు జనరల్గా దిబ్బలాగా వేస్తారు కదా, మీరు గుంట తీపిచ్చారు? గుంట తీపించిన తొందరగా మాగిద్దని. ఓకే, అంటే తొందరగా మాగిద్ది ఒకటి, మనకి ఈ ప్లేస్ ఎక్కువగా వేస్ట్ కాకుండా లోపలే ఉండిపోద్ది. లోపల మన పంటలు ఇప్పుడు మనం పండించే పంటలంతా కూడా కాయ తీసుకొని మన చెట్టు అంతా వేస్ట్ అయిపోద్ది కదా, దాన్ని ముక్కలు చేసి వీటితో కలిపేస్తాం. ఆవు పేడతో పాటు ఈ పంట వ్యర్థాలు కూడా, పంట వ్యర్థాలు మొత్తం దీనిలో ముక్కలు చేసేస్తాం. అంటే మొత్తం పర్మెంటేషన్ అయిపోయి మనకి ఇదే మళ్ళీ మనకి ఎరువుగా పనిచేస్తుంది. ఈ ఆవు పంచిత ఉంది, ఈ ఆవు పంచిత మనకి అక్కడ దీనిలో ఆగుతాయి. ఈ ఆవు మూత్రం అంతా కూడా వచ్చి ఇక్కడ స్టోర్ అవుతున్నాయి కదా. ఆవు మూత్రం అంతా కూడా ఇక్కడ స్టోర్ అవుతుందండి మనకి. అంటే మన ఆవు నుంచి వచ్చే ఏ పదార్థాన్ని కూడా వేస్ట్ చేయాల్సిన పని లేదు. కారణం ఏంటంటే అంత బంగారం ఏది. ఆవు మూత్రం స్ప్రేయింగ్కి పనికి వచ్చింది మనకి.
ఈ మనం ఏదైతే కషాయాలు చేస్తున్నామో ప్రతిదానికి ఆవు మూత్రం కావాలి. ఓకే, ఇలా స్టోర్ అయిందని మళ్ళీ ఇక్కడ ఈ ట్యాంక్లో కలెక్ట్ చేస్తున్నారు? కాదండి, ఈ ట్యాంక్ మొత్తం కూడా ఫ్రూట్ ఫర్మెంటేషన్. ఇది ఓన్లీ ఫ్రూట్స్, కొన్ని రకాల ఆకులు ఓకే మురగబెట్టేస్తాం. ఓకే, మురగబెట్టేసి దీన్ని ఏమంటారంటే కూనప జలం అంటారు. దీన్ని ఏమంటారు? కూనప జలం. కూనప జలం అంటే కుళ్ళబెట్టినటువంటి నీరు అని అర్థం. పళ్ళ ఎన్ని కూడా కుళ్ళిపోయి ఫర్మెంట్ అయిపోయి ఏం చేస్తారు? ఓకే, దానివల్ల ఏంటంటే లాభం ఏంటి? ఎరువు. ఇప్పుడు బలాలకి ఏమైతే ఇస్తామో ఓకే మందులు వేయకుండా, ఇప్పుడు వేస్తారు కదా, అటు పేరు కూడా నాకు తెలియదు, మందులు పేరు కూడా గుళికలు వేస్తారు కదా, దేనికోసం? రావడం కోసం కదా, బలంకి. ఇది కూడా ఆ విధంగా పనిచేసింది అన్నమాట. ఇప్పుడు ఇక్కడ మనం ఈ చెట్టు చూడండి, మనం దీనిలో ఏం వేసాము? ఒక గ్రామం ముందే వేయలేదు కదా. ఇది చూడండి, ఈ కాయలు ఎట్ట ఉన్నాయో. వంకాయ చెట్టు అండి ఇది. ఇది ఇత్తనం కోసం వదిలిపెట్టాం. ఇవన్నీ మరి ఈ విధంగా కాయ ఇంత లావు రావడానికి కానివ్వండి, చూడండి ఎంత లావు ఉంది కాయ. మరి దీనికి ఇంత బలం రావడానికి, ఈ ఆకు ఇంత తాజాగా ఉండటానికి ఎక్కడ కూడా పురుగు లేదు. సో మీరు బలం ఇవ్వడానికి కూనపజలం అనేది ఒకటి, ఇది కూనపజలం. ఈ కూనపజలం ఏం చేస్తామంటే నీళ్ళలో కలిపేసి దానికి ఎరువు గట్ట పోసం. బ్రహ్మాండమైన ఆహారం దానికి. మొక్క కావాల్సిన మైక్రో న్యూట్రియంట్స్ కానీ పోషకాలు కానీ దీనిలో మంచి పోషకాలు మొత్తం ఉంది దానికి. సో ఇప్పుడు ఇందులో నుంచి ఈ ఆవు పంచి దీన్ని కూడా మనం వాడు పేడ చేసాం కదండి, దానిలో కలిపేస్తాం. దానిలో కలిపేస్తారు. దానిలో కలిపేస్తే ఏమంటే మంచిగా డికంపోజ్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఈ ద్రవజీవామృతం చేసినప్పుడు ఫ్రెష్గా పడతారా ఆవు పంచకాన్ని? పడతామండి, పట్టి డ్రమ్ములో పోసుకుంటాం. ఇవి కూడా చూపిస్తాయి ఇప్పుడు. ఓకే, తర్వాత వచ్చే వ్యర్థాన్ని మాత్రం ఆ ట్యాంక్లో కలెక్ట్ చేసి అక్కడి నుంచి దాని నుంచి దీనికి ఇస్తాము. ఇది పూర్తిగా ఫర్మెంటేషన్ అయిపోయిన తర్వాత ఆడ తయారు చేసాం. చూడండి ఇప్పుడు మళ్ళీ ఇది ముడిగా ఉన్నది. దీనికి ఇంకా ఒక 5-6 రకాలు కలిపి ఒక శక్తిని, ఒక డాక్టర్ సాయిల్ లాగా తయారు చేశాను దీన్ని. సో ఆవు పేడ ఒక 6 నెలలు అక్కడ ఫర్మెంట్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి మిక్స్ చేస్తున్నారు. అంతా ఎంత వేడిగా ఉంది చూడండి. అది మంచిగా ఫర్మెంటేషన్ అయిపోయింది అన్నమాట. మంచి శక్తి, ఇప్పుడు మంచి ఎరువు, బ్రహ్మాండమైన ఎరువు అది. సో మీరు ఏదైతే సంపులాగా తీసారో ఒక 6 నెలలు అక్కడ డీకంపోజ్ చేసిన తర్వాత ఆ మొత్తాన్ని తీసి మళ్ళీ ఇక్కడ బెడ్ లాగా వేస్తున్నారు. దీన్ని మొత్తం మళ్ళీ మిషన్తో బాగా కలిగి దున్నేస్తాం. ఎందుకంటే దీనిలో అంతా కూడా ఎరువు, మొక్కలు ఏర్లు ఉంటాయి కదా. అవునవును, ఇవన్నీ కూడా దాని నుంచి వచ్చాయి కదా. ఆ పేడ ఎంత కలిసిపోయి మంచి వాసన, చూడండి వాసన కూడా మంచి మట్టి వాసన వస్తుంది. బ్యాడ్ స్మెల్ ఏం రావట్లేదు. బ్యాడ్ స్మెల్ ఉండదు. ఇది మనం ఎరువుగా వాడతాం. ఈ ఎరువే మనం పొలాలకి ఇస్తాం. పొలాలకి అంటే ఎక్కడ కూడా మనం కెమికల్ తెచ్చి వాడాల్సిన పని లేదు. ఈ ఎరువు కావాల్సిన బలం ఉంది, కూనపజలం ఉంది, ఆడ కషాయాలు ఉన్నాయి. ఆ చెక్క, ఆవు పంచితం, ఆవు పేడ, గానుగ నుంచి వచ్చే చెక్క, గాలి నుంచి వచ్చే చెక్క. అందులో పిండేనా? వాము. ఇది వాము. వాము నీరు. ఎంత వాము నీరు. ఈ మొత్తం వామే, నా పొలంలో పండింది వామే. కావాల్సినంత తీసుకొని వేస్ట్ అంతా చేసి నీళ్ళలో పెట్టేసా. ఓకే, ఈ నీరు స్ప్రేయింగ్కి పనికి వచ్చింది, పురుగు రానియదు. నీరంటే గోమూత్రం అనేది కాదండి, నీళ్ళేనా? ఉత్త నీళ్ళు. ఈ వాములో నుంచి వచ్చే రసాన్ని ఒక లిక్విడ్లో తయారైపోద్ది. దాన్ని నీళ్ళలో కలిపి స్ప్రే చేస్తే పురుగు కంట్రోల్. ఇదేమో జీవామృతం. బియ్యం కడిగిన నీళ్లు, బెల్లము, పేడ, ఆవు పంచుతాం. అదేమో అన్ని కలిపి ఒక దానిలో వేసేస్తాం. ఇదేమో దీనిలో వేసేస్తాం. సంచిలో ఎక్స్ట్రాక్ట్ అన్ని దీనిలో వచ్చేట్టుగా దానికి దీన్ని డైరెక్ట్ మనకు పెట్టేసుకోవచ్చు. స్ప్రేయింగ్కి ఇవ్వచ్చు. దీన్ని వడగట్టుకుంటే స్ప్రేయింగ్ ఇచ్చేయచ్చు. ఆ ప్రకృతి వ్యవసాయ క్షేత్రం వైపుగా వెళ్ళే ఎవరైనా స్వయంగా పొలంలోకి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన కూరగాయలు వాళ్ళే స్వయంగా కోసుకునే అవకాశం కల్పిస్తున్నారు నాగభూషణం గారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన ఆ కూరగాయలు తామే కోసుకుంటూ ఆనందిస్తున్నారు వినియోగదారులు. నా పేరు కుమార్ అండి, మాది చిలూరుపేట, గుంటూరు జిల్లా. నేను ఎప్పుడైనా కూరగాయలు ఇక్కడికే వస్తాను, రోజు తీసుకెళ్తాను. అంటే ఇది ఆర్గానిక్, అంటే మందులు లేకుండా కొడుతున్నారని చెప్పి తెలిసింది.
దానివల్ల ఏంటంటే ఇక్కడైతే కాయ కొంచెం బాగుంటుంది, క్వాలిటీ ఉంటుంది, మనకి నిల్వ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. మందులు లేకుండా, మెయిన్ మందులు లేకుండా, ఎటువంటి కెమికల్ లేకుండా పండిస్తున్నారని చెప్పి ఇక్కడికి వచ్చి తీసుకెళ్తూ ఉంటామండి. ఈ టమోటాలు వచ్చేసరికి ఏంటంటే నార్మల్ టమోటా ఏంటంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఒక వారం కన్నా ఎక్కువ ఉండవండి. ఈ మనం ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు. 20 రోజులకి దాకా బయట పెట్టినా ఇంతే ఫ్రెష్గా ఉంటాయి. ప్లస్ దీంట్లో ఏంటంటే మామూలు నార్మల్ టమోటాకి దీనికి చాలా తేడా ఉంటుంది. ఇది ఏంటంటే మనకి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అది మనకు మామూలుది మనం వండుకునేటప్పుడేమో దీంట్లో కొంచెం కంటలా కనిపించింది, ఇది వచ్చేసరికి ఏమో బాగా స్మాష్ అయిపోయింది, చాలా బాగుంటుంది. అందరికీ నమస్కారం. నా పేరు అనిల్ కుమార్. నేను కోటపల్లి దేవస్థానంలో పనిచేస్తాను. ఇక్కడ మా స్నేహితుడు నాగభూషణం గారిని, ఆయన ఈ గో ఆధారిత ప్రకృతి సంబంధించినటువంటి ఈ సేద్యం పెట్టారు. కెమికల్స్ కలపనటువంటి, ఎటువంటి కెమికల్స్ కలపకుండా కలుగుతున్నారు కాబట్టి ఇవి తినటం వల్ల మనుషులు చాలా సౌమ్యంగా చక్కగా రిలేషన్స్ తోటి ఉంటారు. మనుషులు ఒక మనిషికి ఒక మనిషిని గౌరవించుకునే పరిస్థితికి వస్తారు. కాబట్టి మనం వీటిని ప్రోత్సహిద్దాం, వీటినే తిందాం. మేమైతే ప్రతి 3-4 రోజులకు ఒకసారి వచ్చి ఇక్కడ తీసుకెళ్తాం. వ్యాపారం చేసుకునే తానే ప్రకృతి వ్యవసాయం ద్వారా ఎంత చేయగలిగినప్పుడు రైతులు ఇంకెంత చేయగలరు కదా. అలా చేసే ఆదాయానికి ఆదాయంతో పాటు ఆరోగ్యకరమైన సమాజాన్ని చూడవచ్చని ఆశపడుతూ రైతులు ప్రకృతి వ్యవసాయం దిశగా అడుగులు వేయాలని అభ్యర్థిస్తున్నారు శ్రీ గుడిపల్లి నాగభూషణం గారు. వేరుశెనగ, కొబ్బరి, నువ్వులు, నల్ల నువ్వులు, కుసుమలు, వెర్రి నువ్వులు ఇలా పలు రకాల నూనెలను ఎద్దుగానగల ద్వారా తీస్తూ ఎద్దుగానగ నూనెల ద్వారా, కూరగాయల ద్వారా తమ వ్యవసాయం క్షేత్రం వద్దే సుమారు 5 లక్షల వరకు వ్యాపారం చేస్తున్నామని యువత కూడా ఈ దిశగా ఆలోచించాలని కోరుకుంటున్నారు శ్రీ గుడిపల్లి నాగభూషణం గారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేట మండలం లింగంగుంట్ల గ్రామంలో నాగభూషణం గారి ప్రకృతి వ్యవసాయం క్షేత్రాన్ని చూసాం ఇప్పటివరకు మనం. సో అదే ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో, అంటే గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో ఆవుల నుంచి వచ్చే ఘనజీవామృతం కానివ్వండి, ద్రవజీవామృతం కానివ్వండి, లేదా పంచగవ్యాలు కానివ్వండి, గోకృపామృతం లాంటివి కానివ్వండి, ఇవన్నీ చేసుకుంటూ ఆవుల్ని సద్వినియోగపరుచుకుంటున్న ఆయన వ్యవసాయ క్షేత్రంలో ఎద్దుగానుగ నూనెలు కూడా స్టార్ట్ చేశారు. ఆ ఎద్దుగానుగ నూనెల ద్వారా వచ్చిన బై ప్రొడక్ట్స్ ఏదైతే నూనెలు కానివ్వండి, అంటే పల్లీల నూనె కానివ్వండి, లేదంటే నువ్వుల నూనె కానివ్వండి, కుసుముల నూనె కానివ్వండి, లేదా కొబ్బరి నూనె, ఇవన్నీ కూడా ఇవన్నీ చేసి వాళ్ళ వ్యవసాయ క్షేత్రంలోనే ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన ఆకుకూరల, కూరగాయలతో పాటు నూనెలు కూడా అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవసాయ క్షేత్రంలో ఈ గానంలో నిర్వహిస్తున్న కందుల రవికుమార్ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రవికుమార్ గారు, దీన్ని మీరు కెరీర్గా తీసుకున్నారు, ఎద్దుగానంలో అనేది మరి కెరీర్గా మలుచుకున్నారు దీన్ని? ఇది కెరీర్గా తీసుకోవడానికి కారణం ఏంటంటే సార్, ముఖ్యంగా మనం తీసుకునే ఆయిల్స్ నెంబర్ 1 ఆయిల్స్. మన పల్లి గతంలో మీరు ఏం చేశారండి? గతంలో కూరగాయల వ్యాపారం అండి, హోల్సేల్ వ్యాపారం. ఆ హోల్సేల్ వ్యాపారం చేస్తుండగా ప్రకృతి వ్యవసాయం చేద్దామని వ్యవసాయంలోకి వచ్చాం. ఎన్నేళ్ళగా హోల్సేల్ వ్యాపారం చేసాం? ఒక 10 సంవత్సరాల నుంచి హోల్సేల్ వ్యాపారం చేస్తాం. ఓకే, కూరగాయలు. సో దాని తర్వాత ప్రకృతి వ్యవసాయం స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసిన ఒక 6 నెలలకి ఈ గానుగులు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. తెలంగాణలో వికారాబాద్లో ఎద్దుగానుగులు ట్రైనింగ్కి వెళ్ళాను నేను. ఎవరి దగ్గర అండి? బసవరాజు గారి దగ్గర. ఓకే. ఇక్కడ ట్రైనింగ్కి వెళ్ళి 2 రోజులు ఉండి అసలు గానుగులు ఎలా చేస్తున్నారు, ఎలా స్టార్ట్ చేస్తున్నారు, ఏమేమి వేస్తున్నారు, ఆయిల్స్ బై ప్రొడక్ట్స్ ఏం తీస్తున్నారు, వాటి ద్వారా వచ్చే బెనిఫిట్స్ ఏంది, ఆయిల్స్ మనం ఎలా వాడుకోవచ్చు, ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయి ఆయిల్స్. ఇక్కడ మనం తీసే ప్రతి ఆయిల్ కూడా మంచి ఆయుర్వేద గుణాలు కలిగి ఉంటుందండి. ఆయిల్ అని కాదు, అమృతం అని చెప్పుకోవచ్చు మనం ఆయిల్ని కూడా. ఎందుకంటే మన ఆరోగ్యానికి అన్ని విధాలుగా తోడ్పడుతుంది. సో ఎద్దుగానుగలు ఎన్ని రకాల ఎద్దుగానుగ నూనెలు తీస్తున్నారండి మీరు ఇక్కడ? మా దగ్గర మినిమం 6-7 రకాల ఎద్దుగానుగ నూనెలు అందుబాటులో ఉన్నాయి. మీరు ఇక్కడ చూస్తున్న ఈ కురుడీలు ఎన్ని మేలు రకాలు తీసుకుంటారా? వచ్చేసరికి కురుడి కొబ్బరి సార్. ఈ చెట్టు నుంచి కాయ రాలిపోయిన తర్వాత తీసే కురుడి కొబ్బరి. ఓకే. వాటర్ దీంట్లో ఇంకిపోయి చెట్టు నుంచి రాలిపోయిన తర్వాత ఈ కురుడి కొబ్బరి తీస్తారు. ఈ కురుడి కొబ్బరి నుంచి మనం ఆయిల్ తీస్తాం. ఎక్కడి నుంచి తెప్పిస్తానండి ఇవి? వచ్చేసరికి కర్ణాటక నుంచి వస్తున్నాయి సార్. ఓకే. అక్కడ కొబ్బరి బాగా మార్కెటింగ్ బాగుంది, రైతులు బాగా పండిస్తారు, అందుకని చెప్పి అక్కడ నుంచి తీసుకుంటాం. కొబ్బరి కూడా ఆయిల్ బాగుంటుంది. ఓకే. ఇంకేమేమి తీస్తారండి ఆయిల్? వేరుశెనగ, కొబ్బరి, నువ్వులు, ఇవేమో నువ్వు పప్పు నుంచి ఆయిల్ తీస్తాం. ఓకే. నువ్వుల నూనె, నువ్వు పప్పు వంటకి వాడుకోవటానికి
చాలా బాగుంటుంది. పచ్చళ్ళకి ఆవకాయ పెట్టుకోవడానికి నువ్వు పప్పు నూనె ఓకే సంవత్సరం కాలం నిల్వ ఉండే పచ్చళ్ళకి చాలా బాగుంటుంది. ఓకే ఇవి ఈ సన్ఫ్లవర్ సీడ్స్ సార్. సన్ఫ్లవర్ సీడ్స్ పొట్టు వలిచినాయి పప్పు అంటారు సన్ఫ్లవర్ పప్పు. ఈ సన్ఫ్లవర్ పప్పు నుంచి ఆయిల్ తీస్తాం ఓకే సన్ఫ్లవర్ నూనె. ఇవి వచ్చేసరికి నువ్వులు, నల్ల నువ్వుల నుంచి కూడా ఆయిల్ తీస్తాం. ద్వీపారానికి మన ఆయిల్ బాడీ మసాలాకి ఆయుర్వేదంగా ఉపయోగిస్తారు. మెడిసిన్ హెల్త్ వాటికి సంబంధించింది నల్ల నువ్వుల నూనె వాడతారు. ఇవేంటండి ఇవి వచ్చేసరికి వెర్రి నువ్వులు సార్. ఈ ఆయిల్ వచ్చేసరికి చాలా రేరు క్యాన్సర్ పేషెంట్లకి మంచి ఆయుర్వేదం లాగా ఉంటుంది. ఈ చిన్నపిల్లలకి కొద్దిగా వెర్రి తింగర్తనం ఉన్న వాళ్ళకి ఈ వెర్రి నువ్వులను తాగిస్తే తగ్గుతుంది. ఆరోగ్యపరంగా మెడిసిన్ వాల్యూస్ మంచి మెడిసిన్ వాల్యూస్ ఉంది. ఇది వచ్చేసరికి కుసుమ పప్పు సార్. కుసుమ పప్పు నూనె వచ్చేసరికి చాలా మంచిది, ఆరోగ్యం ఉంటాయి. ఈ కుసుమ నూనె ద్వారా పీసీఓడి సమస్యలు, థైరాయిడ్, మన బ్లడ్ క్యూరిఫై అవడానికి, రక్తం గెడ్ల గట్టిన రక్తం క్యూరిఫై అవడానికి ఈ ఆయిల్ చాలా మెడిసిన్ వాల్యూస్ కలిగి ఉంటుంది. సో సుమారుగా 7 నుంచి 8 రకాల ఆయిల్స్ మన దగ్గర తీస్తాం అందుబాటులో. అవన్నీ మీకు ఏమైనా ఫోన్ చేసి ముందుగా చెప్పాలా లేదంటే ఎప్పుడు రెడీగా ఉంటాయి మన దగ్గర? ఇవి వచ్చేసరికి కస్టమర్లు మనకి ఎక్కువగా రావటం వల్ల ఎక్కువ అందుబాటులో ఉండవు. వేరుశనగ నూనె అయితే అందుబాటులో ఉంటుంది. మిగతా ఆయిల్స్ కస్టమర్ల రిక్వైర్మెంట్ తెలుస్తుంది. 2 గానుగులు పెట్టారు కదా రవి గారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఈ గానుగులు, చెక్క గానుగులని? ఈ చెక్క గానుగులు వచ్చేసరికి ఇక్కడ మా ఫామ్లోనే తయారు చేస్తున్నాం. చిత్తూరు నుంచి కోదండాచారి గారు వాళ్ళ అబ్బాయి వచ్చి హరిబాబు గారు ఒక 10 days ఇక్కడే ఉండి ఇక్కడే ఏర్పాటు చేశారు. ఓకే ఎంత పడిందండి కాస్ట్? ఎంత పడింది? ఈ కాస్ట్ వచ్చేసరికి 1,50,000 దాకా పడ్డది ఒక్కొక్క గానుగ. ఎద్దు కాకుండా ఎద్దు ఎంత తీసుకుంటారు? ఒక 50,000 రూపాయలు ఎద్దు పడుతుంది. అంటే సుమారు 2 లక్షల రూపాయలు ఒక గానుగ ఫిట్టింగ్ చేసుకుని ఉంటుంది. పైన షెడ్ అనేది షెడ్ అయ్యాక మనం ఏర్పాటు చేసుకుంటాం. సో ఎంత ఒక రోజుకి ఒక గానుగ నుంచి సపోజ్ పల్లి ఆయిల్ తీసుకున్నాం అనుకోండి, ఎన్ని లీటర్ల పల్లి ఆయిల్ తీయొచ్చండి? సుమారు ఒక రోజుకి ఒక గానుగ నుంచి ఒక షిఫ్ట్కి 5 లీటర్ల ఆయిల్ వస్తుంది సార్. మనం 3 షిఫ్ట్లు 15 లీటర్ల ఆయిల్ దాకా తీసుకోవచ్చు. అంటే ఒకటే ఎద్దుతో 3 షిఫ్ట్లు తిప్పొచ్చా మనం? తిప్పొచ్చు. అంటే 2 అవర్స్కి ఒకసారి బ్రేక్ ఇచ్చేస్తాం ఎద్దుకి. ఒక బ్యాచ్ అవగానే నెక్స్ట్ బ్రేక్. ఎంత టైం పడుతుంది ఒక బ్యాచ్ అవడానికి? 2 గంటలు పడుతుంది సార్. అంటే పల్లీలకి ఒకసారి మీరు అందులో వేస్తే 2 గంటలు 13 కిలోలు పల్లీలు వేస్తే ఒక ఎద్దు తిరగటానికి 1.5 hour పట్టిద్ది. అది మొత్తం ఆపేసి ఆయిల్ తీసుకొని మనం క్లీన్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ చేసుకోవడానికి 2 hours పట్టిద్ది. అంటే బ్యాచ్ కి 2 గంటలు రెస్ట్ ఇస్తాం. 2 గంటలు రెస్ట్ ఇస్తాం. 2 గంటల వరకు 2 గంటలు రెస్ట్. అలాగే 3 షిఫ్ట్లు వేస్తాం డైలీ. 13 కిలోల పప్పులు వేస్తే ఎంత ఆయిల్ వస్తుందండి మనకి? 13 కిలోల పప్పు వేస్తే 5 నుంచి 4.5 నుంచి 5 లీటర్ల ఆయిల్ వస్తుంది. పల్లి ఆయిల్. అది కొబ్బరి అయితే అండి? కొబ్బరి అయితే 6 లీటర్ల దాకా వస్తుంది. 6 లీటర్. కొబ్బరి కొద్దిగా 1 లీటర్ ఎక్స్ట్రా వస్తుంది. ఈ నువ్వుల నూనె ఇవి వచ్చేసరికి కొద్దిగా తక్కువ వస్తుంది సార్. 4 లీటర్లు 4.5. యావరేజ్గా పల్లి అయితే ఒక కొద్దిగా 5 లీటర్ల దాకా తీసుకోవచ్చు. కొబ్బరి నూనె అయితే కొద్దిగా ఎక్కువ వస్తుంది. 1 లీటర్ 1/2 లీటర్ ఎక్స్ట్రానే వస్తుంది. ఓకే. నువ్వుల నూనె ఇవి అయితే 4 లీటర్ దాకా వస్తుంది. 4 నుంచి 4.5 కుసుమ కానీ నువ్వులు కానీ. సో ఏదైనా సరే ఒక గానుగ నుంచి 15 లీటర్ల యావరేజ్గా మనం ఆయిల్ అవుట్పుట్ అనేది తీయొచ్చు ప్రతిరోజు. ఇప్పుడు ఈ వేరుశనగ పల్లీలు కానివ్వండి, కురిడీలు కర్ణాటక నుంచి తెప్పించారంటున్నారు. ఈ పల్లీలు ఎక్కడి నుంచి తెప్పిస్తున్నారండి? ఇవి వచ్చేసరికి ఇక్కడ మాకు అందుబాటులో చీరాల్లో తీసుకుంటున్నాం సార్. ఈ పల్లీలు వచ్చేసరికి ఫస్ట్ నుంచి నెంబర్ 1 క్వాలిటీ వాడతాం. మనం వేసుకునే ప్రొడక్షన్ బట్టి ఆయిల్ కూడా మనకు వస్తుంది. సెకండ్ క్వాలిటీ, థర్డ్ క్వాలిటీ పల్లీలు ఉంటాయి కొద్దిగా కాస్ట్ తక్కువ. అవి వాడినట్టయితే ఆయిల్ తక్కువ వస్తుంది మనకి. ఆయిల్ కూడా మనకి లైఫ్ టైం తగ్గిపోతుంది. ఆయిల్ తక్కువైనా పోషకాలు కూడా తక్కువ, పోషకాలు ఉంటాయి తక్కువ ఉంటే ఆయిల్ కూడా లైఫ్ టైం తగ్గిపోయింది. స్మెల్ రావటం, నిల్వ ఉండకపోవటం, మంచి టేస్ట్ ఉండదు. ఈ పప్పు వేయటం వల్ల ఇది చీరాల సముద్ర ప్రాంతాన్ని పండించిన పప్పు. ఈ ఆయిల్ కూడా మంచి టేస్ట్ వస్తుంది. బాగా ఫిల్టర్ అయిపోయింది, ప్యూరిఫై అయ్యి ఆయిల్ వంటల్లో వాడినా కూడా టేస్ట్ బాగుంటుంది. వంటల్లో మామూలు నూనె అయితే 3 స్పూన్లు 4 స్పూన్లు వాడేది ఒక 2 స్పూన్లే సరిపోద్ది. సుమారుగా పల్లీల నూనె 15 లీటర్లు తీస్తున్నారు కదా, 1 లీటర్కి ఎంతకు అమ్ముతున్నారు? 1 లీటర్ వచ్చేసరికి 450 రూపాయలు అమ్ముతున్నాం సార్. 450 రూపాయలు. ఎంత మిగులుతుందండి 1 లీటర్కి? ఎంత మిగులుతుంది 1 లీటర్కి వచ్చేసి? అంటే ఆయిల్ చెక్క కూడా మనం లెక్కేసుకోవాలి సార్. తీసిన తర్వాత చెక్క ఉంటుంది కదా, దాంతో లెక్కేసుకుని లీటర్కి 100 రూపాయల దాకా మిగులుతుంది. లీటర్కి 100 రూపాయలు చెక్కతో కలిపితే. అంటే 13 కిలోలు వేస్తే మీరు 5 లీటర్ల నూనె తీసారంటే రిమైనింగ్ 8 కిలోల చెక్క వస్తుంది. 7 కిలోలు వస్తుంది సార్. 7 కిలోల చెక్క వస్తుంది. 7 కిలోల చెక్క, 5 కిలోల నూనె వస్తుంది. సో దీని ద్వారా వేసుకుంటే 13 కిలోలకి మీకు 100 రూపాయలు, ఒక కిలో 100 రూపాయలు మిగులుతుంది. 100 రూపాయలు మిగులుతుంది. అంటే ఒక బ్యాచ్లో 1300 రూపాయలు మిగులుతున్నట్టు మీకు. 1300. ఒక బ్యాచ్లో 1300 అంటే 3 బ్యాచ్లు వేసారంటే 3600 రూపాయలు మీకు ఆదాయం వస్తున్నట్టు. ఖర్చులు కాక ఒక గానుగ మీద మీకు వచ్చే ఆదాయం అది. మీకు ఇది కెరీర్గా తీసుకుంటే మీకు ఎంత ఆదాయం వస్తుంది ఒక నెలకు 2 గానుగల మీద? ఆదాయం వస్తుంది కానీ సార్, ఇంకొకటి కెరియర్గా తీసుకుని ఇంట్రెస్ట్గా చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు.
ఆదాయం వస్తుందని చెప్పి మనం ప్రతి ఒక్కళ్ళు పెట్టేసి వర్కర్లను పెట్టేసి వదిలేస్తే అదే రవి గారు, ఇప్పుడు ఏంటంటే మీరు ఎవరన్నా ఊర్లో ఉన్న యువత తమ సొంత ఊర్లో ఇలాంటి గానుగులు పెట్టుకొని తమ కెరీర్ని డిజైన్ చేసుకోవాలి ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళు అనుకుంటే కనుక వాళ్ళు ఇలాంటి ప్లాన్ చేసుకోవచ్చా? దానికి మీకు ఒకవేళ మీకు ఎంత ఆదాయం వస్తుంది? ఖచ్చితంగా ప్లాన్ చేసుకోవచ్చు సార్. ఎందుకంటే ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ప్రతి ఊర్లో ఇలా గానుగు పెట్టుకొని చేసుకోవడం వల్ల ఇన్కమ్ బాగుంటుంది, మంచి ఇన్కమే వస్తుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా మనం గానుగు మీద ఇంట్రెస్ట్తో చేసుకుని ఆయిల్స్ తీస్తూ ఉంటే బాగుంటుంది. ఒక్కొక్క ఎద్దు గానుగు మీద కనీసం ఒక 50-60 వేల రూపాయలు వస్తాయి ఖర్చులు బాగుంటాయి ఒక్కొక్క గానుగు మీద. ఒక్కొక్క గానుగు మీద. ఈ మార్కెటింగ్ ఎలా ఉందండి? మార్కెటింగ్ చాలా బాగుంటుంది సార్. కాకపోతే మనం తీసే ప్రొడక్షను ఒకసారి కస్టమర్ మన దగ్గరికి అలవాటు అయ్యారంటే రెగ్యులర్గా వస్తుంటారు. ఆయిల్స్ అంత రుచిగా ఉంటాయి. మీరు నా ఆయిల్ ఇక్కడ మీరు తీసిన ఈ ఫామ్లో ఆయిల్ ఇక్కడే అమ్ముతున్నారు లేదా బయట ఎక్కడ మార్కెటింగ్? మొత్తం ఇక్కడే సేల్స్ ఉంటుంది సార్. మీ ఫామ్లోనే సేల్స్? మా ఫామ్లో సేల్స్ ఉంటుంది. ఇంకోటి ఆయిల్స్ లేకపోయినా కస్టమర్లు 2 days ఆగి వస్తామని క్యాన్ ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోయి 2 days ఆగని తీసుకుంటున్నారు ఆయిల్. సుమారు మీకు అయితే చిలకలూరుపేట నరసరావుపేట హైవేలో సుమారుగా మీరు ఒక 1500 లీటర్ల ఆయిల్ని ఇక్కడ అమ్మేస్తున్నారు. అమ్మేస్తున్నాం. 2 గంటల మీద వచ్చే సుమారు 1500 లీటర్ల ఆయిల్ని ఆల్ ఐటమ్స్ ఏ నూనె అయినా శనగ నూనె కానీ కొబ్బరి నూనె కానీ ఏదైనా మన రిక్వైర్మెంట్ బట్టి తీస్తున్నాం. కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి ఎక్కువ పల్లి నూనె తీస్తుంటాం. ఏ ఆయిల్ అయినా మనకి ఇక్కడే సేల్ అయిపోతుంది. సో బయట నుంచి ఏమన్నా ఆయిల్ ఆర్డర్ పెట్టారనుకోండి, దాన్ని ఎలా సప్లై చేయగలరు మీరు? మినిమం ఒక 5 లీటర్స్ అయితే ఈవినింగ్ వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ చేయడానికి కుదురుతుంది. అంటే ఉదయాన్నే ఫామ్కి వచ్చేస్తాం కాబట్టి ఈ రోజు ఆర్డర్ చేస్తే ఈవినింగ్ 5 లీటర్స్ లోపల అయితే అంటే ఎక్కడెక్కడ ఏపీ తెలంగాణ ఎక్కడున్నా తెలంగాణలకు కూడా పంపిస్తాం. తెలంగాణ కూడా ఆర్టీసీ పార్సిల్ ద్వారాను కార్గో పార్సిల్ ద్వారాను ఒక 5 లీటర్స్ అయితే పంపించగలుగుతాం. మినిమం 5 లీటర్స్ అయితే. అంటే పల్లీలు అనుకోండి 5 లీటర్స్ అంటే ఆర్డర్ చేస్తారు. మిగతా నువ్వుల నూనె కానీ కుసుములు కానీ ఇవి అయితే వాటితో పాటు 1 లీటర్ అయినా పంపించడానికి అవకాశం. ఈ సింగిల్గా ఇప్పుడు కుసుములు కావాలంటే 1 లీటర్ పంపించగలరా మీరు త్రూ ఆర్టీసీ కొరియర్ ద్వారా? ఆర్టీసీ కార్గో ద్వారా టిన్నులు ఉన్నాయి. టిన్నుల్లో పార్సిల్ చేసేసి ఈ టిన్నుల్లో ఏంటంటే సీల్ వేసేస్తాం. ఇది ఏ స్టీల్ అండి? స్టెయిన్లెస్ స్టీల్. స్టెయిన్లెస్ స్టీల్. స్టెయిన్లెస్ స్టీల్. సో మీరు పంపించడం కూడా ఇట్లా ప్లాస్టిక్ బాటిల్ కాకుండా స్టెయిన్లెస్ స్టీల్ స్టెయిన్లెస్ స్టీల్లో పంపించేస్తాం. ఓకే. 5 లీటర్స్ కూడా క్యాన్లు ఇస్తున్నారు? 5 లీటర్ టిన్స్ ఇవి. ఓకే. సో లీటర్లు అడిగిన వాళ్ళకి ఏమో ఈ స్టెయిన్లెస్ స్టీల్ టిన్నుల ద్వారా, 5 లీటర్లు అడిగిన వాళ్ళకి కూడా ఇలాంటి స్టెయిన్లెస్ స్టీల్ క్యాన్ ద్వారా మీరు పంపిస్తున్నారు, ప్లాస్టిక్ వాడకుండా? ప్లాస్టిక్ వాడకుండా. ఓకే.